ఒక ఊరు, అక్కడ పుట్టిన ప్రతి బిడ్డ పుట్టుకతోనే నేరస్తులు. ఇది సినిమా కథ కాదు, మన ఆంధ్ర చరిత్రలోనే చీకట్లో దాచిపెట్టిన నిజం. మనం దొంగల ఊరు అనుకునే స్టూవర్ట్పురం వెనుక ఒక భయంకరమైన కుట్ర దాగుంది. నిజానికి వీళ్ళంతా నేరస్తులు కాదు, వీళ్ళు సాదాసీదా వ్యాపారులు. స్టూవర్ట్పురం ప్రజలు ఎరుకుల సంఘానికి చెందిన వాళ్ళు. శతాబ్దాలుగా వీళ్ళు దొంగలు మాత్రం కాదు, వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న గాడిదలపై నుంచి సముద్ర తీరాన ఉప్పుని ధాన్యాన్ని రవాణా చేసేవాళ్ళు. కానీ 19th సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి రైల్వేని పరిచయం చేశారు, కఠినమైన అడవి చట్టాలని తీసుకొచ్చారు. దీంతో ఎరుకుల తెగ వాళ్ళు వాళ్ళ జీవన ఆధారాన్ని కోల్పోయారు, ఆకలితో అలమటించారు. బతకడం కోసం కొంతమంది దొంగతనాలు కూడా చేశారు. అప్పుడే బ్రిటిష్ ప్రభుత్వం 1871లో ఒక క్రూరమైన చట్టాన్ని తీసుకొచ్చింది, అదే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్. దీని కింద ఆ తెగ మొత్తాన్ని పుట్టుకతోనే నేరస్తులుగా భావించారు. సర్ హెరాల్డ్ స్టూవర్ట్ పేరు మీద ఈ ఊరికి స్టూవర్ట్పురం అనే పేరు వచ్చింది. వీరిని జైల్లో పెట్టడానికి బదులుగా ఒక ఐసోలేషన్ క్యాంప్ ని ఏర్పాటు చేశారు. ఈ బాధ్యతను సాల్వేషన్ ఆర్మీకి అప్పగించారు. కానీ స్టూవర్ట్పురం ఒక సాధారణ గ్రామం మాత్రం కాదు, ఇది ఒక ఐసోలేషన్ క్యాంప్ లాంటిది. ఈ క్యాంప్ చుట్టూతా ఒక ముళ్ళ కంచె ఉండేది. పాస్ లేకుండా ఎవ్వరు బయటికి కూడా వెళ్ళలేరు. స్త్రీలు గాని పురుషులు గాని రోజుకి చాలా సార్లు పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలి. అర్ధరాత్రి కూడా పోలీసులు ఇళ్ల తలుపులు తట్టి హాజరు వేయించుకునేవాళ్ళు. అన్నిటికంటే ఘోరం, వాళ్ళ సంస్కృతిని అంతం చేయడానికి తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరు చేసి బోర్డింగ్ పాఠశాలలో పిల్లల్ని బంధించేవాళ్ళు. చుట్టుపక్కల ప్రదేశాల్లో ఎక్కడ దొంగతనం జరిగినా స్టూవర్ట్పురంకే పోలీసులు వచ్చేవాళ్ళు. అమాయకులని లాక్కొని వెళ్లి ఈ నేరాన్ని ఒప్పుకునేలా చిత్రహింసలు పెట్టేవాళ్ళు. జంతువుల కంటే హీనంగా పెరగటం వల్ల అక్కడ యువతకి కసి పెరిగింది. ఈ అణిచివేత నుంచే టైగర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు పుట్టుకొచ్చారు. ఆ తర్వాత ఎన్నో విషయాలు జరిగాయి. చివరికి 1952లో ఈ చట్టం రద్దయింది. కానీ స్టూవర్ట్పురం పైన పడిన ఆ మచ్చ మాత్రం ఈ రోజుకి పోలేదు. నిజానికి స్టూవర్ట్పురంలో ఉన్నది అసలు దొంగలే కాదు, బ్రిటిష్ వారి ప్రయోగాల వల్ల బలైపోయిన బాధితులు. వారి నేర చరిత్ర పుట్టుకతో వచ్చింది మాత్రం కాదు, ఇది బ్రిటిష్ ప్రభుత్వం సృష్టించింది. ఒకప్పుడు నేరాలకి అడ్డాగా ఉన్న ఈ ప్రదేశం ఈ రోజు ఎంతో మంది ఆఫీసర్లని, డాక్టర్లని గవర్నమెంట్ కి అందజేసింది. నిజానికి బ్రిటిష్ వారి అంచనా తప్పని ఈ ఊరు ఎప్పుడో నిరూపించింది.